ఎంఐఎం కాంగ్రెస్ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఈ రెండు పార్టీలు కలిసి హైదరాబాద్ ను ఏం అభివృద్ధి చేశాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ తో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కాంగ్రెస్ ఎంఐఎం వల్ల నష్టపోయేది పాత బస్తీ ప్రజలేనన్నారు. హైదరాబాద్ సెగ్మెంట్ లో ఓవైసీని ఓడించి తీరుతామన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాస్తూ, బీఆర్ఎస్ పార్టీకి అడుగులకు మడుగులొత్తుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని శాసిస్తూ తెలంగాణ రాజకీయాలలో ఒక దుశ్శాసన పాత్ర పోషించినటువంటి ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ రాగానే ఈరోజు ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ పక్కన చేరడం జరిగింది. మేము మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజలను హెచ్చరిస్తా ఉన్నాము. రజాకార్ల వారసత్వంతో వచ్చినటువంటి పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి పాత నగరాన్ని అభివృద్ధి కాకుండా మతాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు పాత నగర ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందకుండా అన్ని చీకటి వ్యాపారాలు చేస్తూ పేద ప్రజల ఇండ్లు ఖాళీ చేయించి దౌర్జన్యంగా పోలీసుల అండతో, ప్రభుత్వాల అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పక్కన చేరడం జరిగింది. ఎంఐఎం పార్టీకి రెండు ఎజెండాలు ఉంటాయి. ఒకటి, తన నేర రాజకీయాలను, చీకటి వ్యాపారాలకు ప్రభుత్వం అండ కావాలి. రెండోది, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి. మనం చూస్తున్నాం, దేశమంతా అనేక సీట్లలో పోటీ చేస్తారు. కనీసం హైదరాబాద్ లో కూడా పోటీ చేయరు. ఎందుకంటే గతంలో కేసీఆర్ మజ్లిస్ పార్టీ పోటీ చేసే సీట్లు తప్ప మిగతా అన్ని సీట్లలో పోటీ చేసేటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ సూట్ కేసులు ఇచ్చి దారుసంలో కల్పించేవాడు. దారుసంలో కలిసిరాపో, ఇంకా ఆశీర్వాదం లేకావో, ఆయన కాళ్ళు పట్టుకో రూమ్ లో పోగానే బీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం గత 10 సంవత్సరాలుగా మజ్లిస్ కాళ్ళ దగ్గర కూర్చొని సూట్ కేసులు ఇచ్చి దుర్మార్గపు రాజకీయాలు చేసింది. అధికారం కోసం ఓవైసీ బ్రదర్స్ కు కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు వంగి సలాములు కొట్టేటోళ్ళు. కేసీఆర్ కుటుంబం, ఓవైసీ కుటుంబం ఉండేది ఇన్ని రోజులు తెలంగాణలో. ఇప్పుడు మళ్ళీ సోనియా కుటుంబము, ఓవైసీ కుటుంబం వచ్చింది. హైదరాబాద్ నగరంలో, పాతపట్నంలో వందలాది బస్తీలు, హిందువుల బస్తీలు దౌర్జన్యంగా గూడ్నైజం చేసి, రౌడీజం చేసి, మత కళాలు ప్రేరేపించి వందలాది బస్తీలు ఖాళీ చేయించినటువంటి చరిత్ర మజ్లిస్ పార్టీది. అధికారంలో ఉండి గతంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంకి అనుకూలంగా వివరించింది. కాంగ్రెస్ పార్టీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని మజ్లిస్ పార్టీ గెలవాలనుకున్నటువంటి సీట్లలో ఒప్పందం అంటే మజ్లిస్ వ్యతిరేక ఓట్లను చీల్చడమే. భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరకుండా మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చి మజ్లిస్ ని గెలిపించేటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి కల్పించేటువంటి ఒక దుర్మార్గపు ఎన్నికల ఒప్పందాలు మజ్లిస్ పార్టీ, అది కాంగ్రెస్ తో గాని ఇప్పుడు